ఈ మెడిటేషన్ చేసే వాళ్ళందరూ కోతులు, కొండెంగలు తెలుసా? ఎందుకంటే మెడిటేషన్ అంటే ఫస్ట్ వాళ్ళకు ఏందో తెలియదు. మెడిటేషన్ అంటే వేరే వాళ్ళని చూసి ఆ పోస్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫాలో అవుతారు వీళ్ళు. కానీ మెడిటేషన్ అంటే ఏందో తెలుసుకుందామని కూడా ఇంట్రెస్ట్ లేదు, కానీ మెడిటేషన్ చేస్తారు. మెడిటేషన్ అంటే మైండ్ అనేది ప్రజెంట్లో ఉండాలి. ఓకే, మైండ్ అనేది పాస్ట్కి వెళ్ళొద్దు, ఫ్యూచర్కి వెళ్ళొద్దు. మైండ్ అనేది కంప్లీట్గా ప్రజెంట్లో ఉండాలి. అర్థమైందా? అంటే బాడీ ఎక్కడ ఉంటుందో మైండ్ కూడా ఆడనే ఉండాలి. దీన్ని మెడిటేషన్ అంటారు. నేను ఒక విచిత్రం చూసిన, చెప్పన్నా. నేను అప్పుడు హనుమాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక ఆయన వచ్చిండు, అంకులు. గుడి చుట్టూ అదే ప్రదక్షిణాలు ఉంటాయి కదా, ప్రదక్షిణాలు చేసి ఒక 5 అట్లా చేసి వచ్చిండు. వచ్చిన తర్వాత ఇట్లా కూర్చొని ఇగో ఇట్లా కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తుండు హనుమంతుని ముంగట, విగ్రహం ముంగట. ఒక 5 minutes చేసిండు, పోయిండు. అంటే ఈ బాబాలు, ఈ గురువులు వాళ్ళు ఇట్లా కూర్చొని ఉన్నారు కాబట్టి అది చూసి మెడిటేషన్ అనుకోండి ఆయన. సో మీరు కూడా చాలామంది మెడిటేషన్ అంటే అదే అనుకుంటారు కాబట్టి నేను చెప్తున్నా. కానీ మెడిటేషన్ అంటే అది కాదు. మెడిటేషన్ అంటే కంప్లీట్గా అవేర్గా ఉండడం, అంటే అవేర్నెస్తోనే ఉండడం మెడిటేషన్ అంటారు. ఓకే, సింపుల్ చెప్పాలంటే ప్రజెంట్ మూమెంట్లో బతకడమే మెడిటేషన్. అట్లా నువ్వు 24 hours బతికితే, అంటే ఒక రోజులో నువ్వు 24 hours మెడిటేటివ్ స్టేట్లో ఉన్నట్టే. అర్థమైందా? జీవితాంతం బతికితే జీవితాంతం మెడిటేటివ్ స్టేట్లో ఉన్నట్టే నువ్వు. దానికి సపరేట్గా ఒక పోస్చరు ఇవన్నీ ఏం అవసరం లేదు. అవి మీకు బ్లైండ్గా ఫాలో అయ్యారు మీరు. అవి బ్లైండ్గా మీకు చెప్పబడుతున్నాయి, మీరు బ్లైండ్గా అర్థం చేసుకుంటారు. మెడిటేషన్ అనేది బియాండ్ మైండ్కి సంబంధించింది. అంటే మెడిటేషన్ అంటే మైండ్కి ఎటువంటి సంబంధం ఉండదు. అర్థమైందా? మైండ్ని తీసేయడమే మెడిటేషన్. ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు, వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, అది కంప్లీట్ మెడిటేటివ్ స్టేట్ అది. ఓకే, చాలా కొద్ది మందే ఈ మెడిటేషన్ గురించి చెప్పారు. వాళ్ళ ఓషో, జిడ్డు కృష్ణమూర్తి, వీళ్ళు అవేర్నెస్ పీపుల్, అంటే మెడిటేటివ్ పీపుల్. అంటే 24 hours వాళ్ళు మెడిటేటివ్ స్టేట్లోనే ఉంటారు. అర్థమైందా? దీనికి పూర్వజన్మ సుకృతం, వచ్చే జన్మ ఇవన్నీ ఏముండయి. ఒక పిల్లిని చూడు, అది ఎవరేమన్నా చేస్తూ ఎంత అవేర్గా ఉంటుంది. నువ్వు చూడు, పిల్లి ఉన్నంత అవేర్నెస్ మన చుట్టుపక్కల ఏ ఎనిమల్ కూడా ఉండదు. సచ్ ఏ ఫెంటాస్టిక్ అవేర్నెస్ ఎనిమల్ అది క్యాట్. మీరు కొన్ని రీల్స్ కూడా చూడండి, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో. క్యాట్ నుంచి మనం మెడిటేషన్ నేర్చుకోవాలి. అసలు అవేర్నెస్, ఈ ఎగ్జిస్టెన్స్ అంతా మెడిటేషన్ స్టేట్లోనే ఉంది, ఒక్క మనిషి తప్ప. అసలు మెడిటేషన్ బలిమీటిగా చేయడమేంది, అసలు నువ్వు మెడిటేటివ్ స్టేట్లోనే ఉండాలి. అర్థమైందా? ఇది ఎట్లా అంటే బలిమీటిగా బ్రీతింగ్ తీసుకోవడం ఏంది, బ్రీతింగ్ అనేది కంటిన్యూస్గా అయితే లేదా, మెడిటేషన్ కూడా అట్నే ఉండాలి. ఈ మెడిటేషన్ ఎందుకు ఇన్వెంట్ చేయబడ్డదంటే మైండ్ పాస్ట్కి వెళ్ళిపోయినా ఫ్యూచర్కి వెళ్ళిపోయినా లైఫ్ అనేది కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతుంది.